హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ వీడియోస్ అందరు లైక్ చేశారు. సో అందులో చాలా మంది కమెంట్ చేశారు, చెప్పారు మీ కాలేజ్ వీడియో చూపించండి, మీ కాలేజ్ ఎలా ఉంది ఏందని. సో ఈరోజు నా కాలేజ్ టూర్ చూపిస్తాను. సో హోప్ఫుల్లీ నేను నా కాలేజ్లో అన్ని క్యాంపస్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గాయస్, ఇది చూసుకున్నట్టయితే మా కాలేజ్ మెయిన్ బిల్డింగ్. సో ఇక్కడ నుండి డైరెక్ట్ నా బ్లాగ్ చూపిస్తాను. సో ఈ బ్లాగ్ పేరు వచ్చేసి పెడిలియోనే మోంతే జనరసో. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఇది నా బ్లాగ్ బేసిక్గా. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది నా బ్లాగ్ లోపల. సో ఆల్ ఎకనామిక్ స్టూడెంట్స్ ఇదే బ్లాక్లోకి వస్తారు. సో నేను నా క్లాస్లోకి వెళ్తున్నాను నడుచుకుంటూ. సో ఇది నా క్లాస్ రూమ్ అనమాట. సో మా క్లాస్ చాలా పెద్దది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 100 స్టూడెంట్స్ కూర్చోవచ్చు ఒకేసారి. సో ఇది మా డిజిటల్ టీచింగ్ ఉంటుంది కాలేజ్ మొత్తం. సో ఇది నా కాలేజ్లో కింది బ్లాక్. మీకు ఇంకో క్లాస్ చూపిస్తాను. సో ఇది ఒక మెడిసిన్ చేసేవారిది వాళ్ళ క్లాసెస్ కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే కూర్చోనికి ఇట్లా బెంచెస్ కానీ ఇదంతా కొంచెం బాగా అనిపిస్తుంది. అందుకే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందో అని చూపిద్దామని ఈ క్లాస్కి వచ్చాను. సో ఇక్కడ నుండి మనం వాక్వే ఉంటుంది, డైరెక్ట్గా మనం మ్యాపింగ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ రూటింగ్స్ ఉంటుంది, ఇక్కడ ఏ బ్లాక్స్ ఉన్నాయో. సో బేసిక్గా ఇది గ్రాడ్యుయేషన్ డే, మేము దీన్ని మల్టీపర్పస్ బ్లాక్ అంటాము ఈ బ్లాక్ వచ్చేసి. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే కానీ అన్నీ చేసుకుంటారు ఇక్కడనే. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరు వరకు ఏమన్నా దిస్ ఈజ్ లైబ్రరీ గైస్. బిబోలితికా అంటారు ఇటాలియన్లో. సో బిబోలితికా అంటే ఇటాలియన్లో లైబ్రరీ అన్నట్టు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ లైబ్రరీ. సో ఇక్కడ అన్ని బుక్స్ దొరుకుతాయి. ఇక్కడ అందరూ స్టూడెంట్స్ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. సో ఇది సో దిస్ ఈస్ పెడిలియోనో జి ఆంటోనీ. సో ఇందులో బేసిక్ ఏమంటే ల్యాబొరేటరీస్ ఉంటాయి ఈ బ్లాక్లో. సో మేము లోపలికి వెళ్ళలేము. సో నెక్స్ట్ ఇంకో బ్లాక్ చూద్దాం. ఇది వచ్చేసి మా కాలేజ్లో వన్ ఆఫ్ ది ఓల్డ్ బిల్డింగ్. ఇది బిల్డింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. చాలామంది ఇక్కడ వచ్చి ఫొటోస్ దిగుతారు. సో మీకు చూపించాలనిపించింది, అందుకే చూసిన. సో నెక్స్ట్ ఇంకో బ్లాగ్ చూపిస్తాను. సో నేను వెళ్తున్నాను. ఇది వచ్చేసి పెడిలియోనో ఈ మార్సెల్లి. సో ఇక్కడ కూడా నాకు క్లాసెస్ జరుగుతుంది అప్పుడప్పుడు. మీకు ఒక చిన్న క్విక్ వ్యూ వచ్చి మళ్ళీ నేను దీని తర్వాత మొత్తంగా అంతే. పెడిలియోనో ఎల్ బియాంచి అని ఉంటుంది ఇటాలియన్లో. సో ఇందులో ఏమంటే ఒక సైన్స్ బ్లాక్ బేసిక్గా, అది అక్కడ కూడా మనం వెళ్ళలేము. సో జస్ట్ క్విక్ వ్యూ బయట చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ కూడా కొన్ని బ్లాక్స్ ఉంటాయి. సో ఇలా కాలేజ్లో ఏంటంటే అందరూ కార్స్ తెచ్చుకోవచ్చు. కార్స్ తెచ్చి మన బ్లాక్ ముందర కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. సో అందుకే మీరు ఎన్ని కార్స్ చూస్తున్నారు. ఈ బ్లాక్ పేరు వచ్చేసి పెడిలియానో రోసి అంటాము. ఇందులో పీజీ స్టూడెంట్స్ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఇది వన్ మోర్ బ్లాక్. ఈ బ్లాక్ పేరు వచ్చేసి పెడిలియానో ఎస్ బిఫీ. సో ఇక్కడ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇంకో బ్లాగ్ చూద్దాం. సో ఇది పెడిలియానో ఈ మోర్సెల్లి. మీకు చెప్పాను కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ బ్లాగ్. సో నాకు ఇక్కడ కూడా క్లాసెస్ షెడ్యూల్ అవుతుంది. నా కొన్ని క్లాసెస్ ఇందులోనే అవుతుంది. సో నేను ఇక్కడ వచ్చి ఈ క్లాస్ రూమ్లో చదువుకుంటాను. సో ఇది చాలా పెద్ద బ్లాగ్. సో కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ కాలేజ్ ఈ బ్లాక్ యొక్క మ్యాప్ అన్నమాట. సో వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని డిజిటల్ డిస్ప్లేస్ కూడా ఉంటాయి, అవి చూపిస్తాను. సో ఇవి డిజిటల్ స్క్రీన్స్. సో మనకి ఇక్కడ ఏ క్లాస్ ఉందో అది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ఈటరీ ఏరియా కూడా ఉంటుంది, స్నాక్స్ అవి తినడానికి. సో ఇదన్నమాట ఈ బ్లాగ్ది. సో ఒకసారి అవుట్ సైడ్ వ్యూ కూడా చూసుకోండి. అవుట్ సైడ్ ఇట్లా బయట నుండి ఇట్లా వ్యూస్ ఇలా ఉంటాయి. ఈ బ్లాక్ వచ్చేసి పెడిలియానో సెపెల్లి. సో ఈ బ్లాక్లో ఏంటంటే నేను వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. ఇక్కడ డ్రింక్స్, కాఫీ మెషిన్ అన్నీ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ఏటీఎం మెషిన్ కూడా ఉంటుంది. వీ క్యాన్ ఈజీలీ విత్డ్రా మనీ. సో స్టూడెంట్స్ అందరు ఇక్కడ వచ్చి కాఫీ, డ్రింక్స్, ఇంకా ఏటీఎం మెషిన్ నుండి విత్డ్రా చేసుకుని ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. సో ఇక్కడ గేమ్స్ ఆడతారు లోపల, బాస్కెట్బాల్, వాలీబాల్. ఇది మంచిగా ఉంటుంది చూడండి. ఒక స్టేడియం సెటప్ ఉంటుంది లోపల, మీకు చూపిస్తాను చూడండి. ఎస్,
సో లోపల ఇలా ఉంటుందన్నమాట. సో ఇది బాస్కెట్బాల్ కోర్ట్. అండ్ ఆల్సో ఇక్కడ మధ్యలో ఏం చేస్తారంటే దే విల్ సెటప్ ఏ నెట్ అనమాట. ఇక్కడనే వాలీబాల్ కూడా, ఇండోర్ వాలీబాల్ అంటారు. సో ఇక్కడ వాలీబాల్ కూడా ఆడతారు. సో చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చోనికి ప్లేస్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు ఇలా ఆడే ముందు. అందుకే కొన్ని సైకిల్స్ ఇంకా మషీన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఇండోర్ స్టేడియం అనే చెప్పొచ్చు మా కాలేజ్కి ఇది. సో ఇక్కడ బాల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ టు జిమ్. సో మా యూనివర్సిటీలో ఒక జిమ్ కూడా ఉంది. సో ఇది ఫ్రీ కాదు. సో దే ఛార్జ్ €30. సో ఎవ్రీ మంత్ €30 వీ కెన్ పే అండ్ ఇక్కడ జిమ్ యూజ్ చేసుకోవచ్చు. లేదా €140 పే చేస్తే లైక్ మొత్తం 1 ఇయర్కి సబ్స్క్రిప్షన్ ఇస్తారు. సో €140 ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో చాలామంది ఇక్కడ వచ్చి జిమ్ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఒక చిన్న ఫుట్బాల్ కోర్ట్. సో ఇక్కడ మ్యాచెస్ కూడా కండక్ట్ చేస్తారు. సో మాకు ఒక చిన్న ఫుట్బాల్ టీం కూడా ఉంది యూనివర్సిటీ నుండి. వాళ్ళు ఇక్కడనే ప్రాక్టీస్ చేసుకుంటారు. ఆ స్టూడెంట్స్ మార్నింగ్ వచ్చి చేస్తుంటారు ప్రాక్టీస్గా. సో ఇదన్నమాట ఫుట్బాల్ కోర్ట్. సో ఇది మొత్తం రైట్ రౌండ్ ఆఫ్ ద ఫుట్బాల్ కోర్ట్. అండ్ ఇది వాలీబాల్ బీచ్ శాండ్ వాలీబాల్ అంటారు. సో ఇక్కడ ఇంకొక వాలీబాల్ సెటప్ ఉంది. ప్లస్ మీకు ముందు చూపించిన ప్రీవియస్ స్టేడియంలో కూడా అక్కడ కూడా వాలీబాల్ ఆడతారు. ఇది బీచ్ వాలీబాల్ అంటారు. ఇక్కడ చిన్నగా ఇక్కడ మీకు చూపిస్తున్న ఇక్కడ కాఫీ అది దొరుకుతుంది. అండ్ ఇటు చుట్టుపక్కల కొన్ని షాప్స్ ఉంటాయి. వీ కెన్ జస్ట్ ఎక్స్ప్లోర్ అనమాట. ఇక్కడ నుండి డైరెక్ట్గా నా బ్లాక్ వెళ్ళిపోవచ్చు. సో ఇదే నా బ్లాక్. సో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా మౌంటో జెనోరెసో అని. సో నా బ్లాక్ క్వైట్ ఆపోజిటే ఒక క్యాఫ్టేరియా ఉంటుంది. సో ఇది మా కాలేజ్ క్యాఫ్టేరియా. సో ఇక్కడ లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ దొరుకుతుంది. మోస్ట్లీ స్టూడెంట్స్ అందరు వచ్చి ఇక్కడే తింటారు. సో బయట నుండి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినలేము. సో వీ హ్యావ్ టు బై అండ్ దెన్ ఈట్ ఇక్కడ. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ తింటారు. సో ఇక్కడ ఉండేది బర్గర్స్, పనీనోస్, టార్టిలాస్ ఉంటాయి. సో వీళ్ళు ఇక్కడ షెఫ్స్ అనమాట ఇక్కడ కెఫ్టేరియాకి. వీళ్ళు చాలా ఫ్రెండ్లీ. సో వీళ్ళు నాకు బాగా పరిచయం వీళ్ళందరూ. సో ఇక్కడ బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ సమ్ స్టీమ్డ్ కర్రీస్ కూడా దొరుకుతాయి. సో దే కుక్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఒక చిన్న టీవీ సెటప్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మా కాలేజ్ బయట అనమాట. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా మా కాలేజ్ మెయిన్ బిల్డింగ్. ఇక్కడ కూడా కొన్ని ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. సో మీకు ఇది చూపించాలనిపించింది. సో ఈ ఫుడ్ ట్రక్ వచ్చి కొంచెం ఎక్కువ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ డోలోమైట్స్ ఫుడ్ ఇది. సో అది బాగుంటుంది. ఇది వచ్చేసి కాలేజ్ కార్లో కటానియా. సో ఇది బేసిక్గా నేను ఉండేది ఇక్కడే అనమాట, కాలేజ్ అకామిడేషన్. సో ఇది కూడా మీకు ఒక కంప్లీట్ వ్లాగ్ చేసి చూపిస్తాను. ఓకే, నా కాలేజ్ మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇది మా కాలేజ్ మొత్తం యొక్క రూట్ మ్యాప్. సో జస్ట్ మీరు చూడండి. సో గాయస్, ఇది నా కాలేజ్ టూర్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీకు ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ జస్ట్ కమెంట్ or you can just text me in the Instagram. So take care guys. Bye.